సార్ మీ పేరండి? సూర్యచంద్రం. సూర్యచంద్ర ఇదే వ్యాపారం అండి? ఆయన 40 ఏళ్ల నుంచి ఇదేనా. 40 ఎట్లా ఉంది సార్ ప్రెజెంట్ మార్కెట్‌లో కూరగాయలు కావచ్చు, నిత్యావసర ధరలు కావచ్చు, సామాన్యులకి ఎలా అందుబాటులో ఉన్నాయా? లేదంటే ప్రెజెంట్ రేట్లు ఎట్లా అనిపిస్తుంది? ఎదురుగానే ఉన్నాయి రేట్లు. ఏంటంటే వస్తుంటది, ఎళ్తుంటది. రేటు పెరిగినప్పుడు అలాగుంటది. ఏంటంటే పెద్దల అపోహ. బానే ఉన్నాయి రేట్లు. రీజనబుల్‌గా ఉన్నాయి. అన్నీ కిందే ఉన్నాయి రేట్లు. అన్నీ ఉంటాయి ఇక్కడ. మార్కెట్‌లో దొరకందంటే ఏముండవు. చీపురు పుల్ల దగ్గర నుంచి అన్నీ ఉంటాయి. అంటే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత బాగా నిత్యావసర ధరలు కావచ్చు, కూరగాయలు కావచ్చు బాగా పెరిగిపోయాయని చెప్తున్నారు. నిజమా కాదని అడగడానికి వచ్చా. అదే చెప్పేవాళ్ళు ఇదిగా ఉంటది. కానీ అదేమి అపోహ. బానే ఉన్నాయి. గతంలో ఎట్లా ఉండేవండి? గతం గతః. ఇప్పుడు, ఇప్పుడు నువ్వు అడుగుతున్నావు కదా! ఇదేంటని. బానే ఉంది. ఏంటంటే ఒక క్రమశిక్షణ, ఒక పద్ధతి, ఒక లైన్ బావుంది. అంతేగాని ప్రజలకు అందుబాటులో ఉన్నాయా? సామాన్యులకి అందుబాటులో ఉన్నాయి ఎలా ఉన్నాయి మార్కెట్‌లో రేట్స్ కావచ్చు, నార్మల్ గ్రోసరీ ఐటెమ్స్, నిత్యావసర వస్తువులు ఉంటాయి కదా ముఖ్యంగా. సామాన్యులకు అందుబాటులో ఉన్నాయా? అందుబాటులోనే ఉన్నాయండి. ఆ! అంటే ఆహ్, చాలామంది అంటున్నారు, ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రేట్లన్నీ పెరిగిపోయి సామాన్యులకు అందుబాటులో లేవు. ఆకాశాన్ని అంటుకుంటున్నాయి ధరలని చెప్తున్నారు. వాస్తవేనా? ఇప్పుడైతే లేదండి. ఇప్పుడైతే బాగానే ఉన్నాయి. చౌకగానే ఉన్నాయి. పర్వాలేదు. సామాన్యులకైతే పర్వాలేదు. నిత్యావసర వస్తువుల ధరలు ఎలా ఉన్నాయంటే ఏం చెప్తారు? తక్కువే ఉన్నాయండి. పర్వాలేదు. మాఘమాసం కాబట్టి తగ్గినయేమో మరి ఇప్పుడే కొంచెం రేటు పెరుగుతున్నట్టు అనిపిస్తుందండి. రూ. 40 కేజీ దాకా వస్తున్నాయి. రూ. 40 కేజీ దాకా. ఇంతకుముందు ఎట్లా ఉండేవండి ధరలు? బాగా ఎక్కువ ఉండేవా? లేకుంటే మీకు రూ. 30 దాకా ఉన్నదండి. ఈ వారం రూ. 10 పెరిగింది. కేజీ 40 వరకు ఉన్నాయండి. వంకాయలు, బెండకాయలు మాత్రం ఒక రూ. 20కొచ్చింది. అంటే గత గవర్నమెంట్‌లో చాలా నిత్యావసర ధరలు బాగా ఎక్కువ ఉండేవని చెప్పేవారు. సో, ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా అట్లానే ఉన్నాయా? లేదంటే ఏమైనా చేంజ్ వచ్చిందా అని అడుగుతున్నాను అంతే ఇంకేమీ లేదు. అంటే గవర్నమెంట్‌తో సంబంధం ఏముందండి. పెరిగిన దాన్ని బట్టి రేట్‌ని బట్టి పెరుగుతూ ఉంటాయి. ఉత్పత్తిని బట్టి పెరుగుతా ఉంటాయి కదా! అలా పెరగడం అని, తగ్గడం అని జరుగుతుందని చెప్పొచ్చండి. అంటే ఇప్పుడైతే సామాన్యులకైతే అందుబాటులో ఉన్నాయి కదా! ఇబ్బందేం లేదు. అట్లనే ఉన్నాయండి. ఎట్లా ఉన్నాయి మార్కెట్‌లో రేట్స్ ఎలా ఉన్నాయి ముఖ్యంగా? చాలా తక్కువ వచ్చినాయి సార్. అంతకుముందు ధరలు తక్కువగా ఉన్నాయా? తక్కువగా ఉన్నాయి సార్. అంటే మరి అంటే గతంలో ఎట్లా ఉండి ఇప్పుడు ఎలా ఉంది? గవర్నమెంట్ వచ్చిన తర్వాత మొత్తం ఎట్లానే కంట్రోల్‌గానే ఉన్నాయా? లేదంటే తగ్గాయా? ప్రెజెంట్ ఏమైనా తగ్గాయా? గతంలో కంటే ఇప్పుడు చాలా తగ్గినాయి సార్. అప్పుడు 200ది వస్తే దీంట్లో సగం వచ్చేవి కూడా కాదు. ఇప్పుడు 200కి మోయలేనన్ని సరుకులు తీసుకొని వెళ్ళిపోవాలి. అంటే గతంలో సామాన్యులకు అందుబాటులో లేవు, ఆకాశాన్ని అంటుకున్న రేట్లని చెప్పేవారు. సో, ఇప్పుడు కూడా అట్లనే ఉన్నాయా లేదని చెప్పి మిమ్మల్ని అడుగుతున్నాను. లేదు సార్, ఇప్పుడు చాలా తగ్గినాయి సార్. ఇప్పుడు చాలా రీజనబుల్‌గా మార్కెట్‌లో దొరుకుతున్నాయి. చాలా బాగుంది సార్ ఇప్పుడు. ఎలా ఉంది? చంద్రబాబు వచ్చిన తర్వాత ప్రభుత్వం కావచ్చు, ఎలా ఉంది గవర్నమెంట్ పనితీరు ఏమనిపిస్తుంది? పనితీరు చాలా బాగుంది సార్. ఇలా రోడ్లు గానీ, అందుబాటులో ఇతర సరుకులు గానీ, ఏదైనా అందుబాటులో బాగుంది సార్. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సార్. హ్యాపీగా అవును. ముఖ్యంగా ఎలా ఉన్నాయి? రోడ్లు ఎట్లా ఉన్నాయి? మార్కెట్‌కి వస్తుంటారు కదా! ఇంతకుముందు ఎలా ఉండేవి రోడ్లు? ఇప్పుడు ఎట్లా ఉన్నాయి? ఏమైనా మార్పొచ్చిందా? చాలా మార్పొచ్చింది సార్. 100కి 100% చాలా మార్పొచ్చింది. అంతకుముందు కంటే ఇప్పుడు రోడ్లు చాలా బాగున్నాయి. అంతకుముందు చాలామంది ప్రమాదాలకు గురయ్యేవాళ్ళు. ఇప్పుడు అలాంటిదేమీ లేదు. చాలా బాగుంది సార్. సామాన్య ప్రజలు ముఖ్యంగా ఈ చంద్రబాబు నాయుడు టర్మ్‌లో అంటే ఈ పరిపాలనలో హ్యాపీగా ఉన్నారా? లేదంటే ఇబ్బందులు పడుతున్నారా? ఇంకేమైనా చేస్తే బావుంటదనుకుంటున్నారా? అంటే ఇంకా కొంచెం ట్రాఫిక్ రూల్స్ కూడా చాలా అందుబాటులో తీసుకొచ్చారు సార్. ఆహ్, పనితీరు వచ్చేసి 99% బాగా నీట్‌గా ఉంది సార్. బాగుంది పరిపాలన. హ్యాపీగా ఉన్నారు చంద్రబాబు. చాలా హ్యాపీగా ఉన్నాను సార్. ఎలా ఉన్నాయండి మార్కెట్‌లో నిత్యావసర ధరల పరిస్థితి ఏంటి? ఏమనిపిస్తుంది ఈ ధరలు చూస్తుంటే? ఓవరాల్ మిడిల్. అటు హై లేదు కాదు, ఇటు కాదు. యావరేజ్. యావరేజ్. అంటే సామాన్యులకి అందుబాటులో ఉన్నాయండి ధరలు? పర్వాలేదు. పర్వాలేదు. అంతే. అంటే టోటల్‌గా మనం కంపేర్ చేసుకుంటే గత ప్రభుత్వంలో ఎట్లా ఉన్నాయి ఈ నిత్యావసర ధరలు? వేస్ట్. ఆ! కంప్లీట్ వేస్ట్. ఏంది అలా ఏదో స్కీములు అన్నారు, ఇవి ఇచ్చారు కానీ అంతా వాడవాడకి ఇచ్చుకున్నారు. అది అనవసరం పాలిటిక్స్ గురించి. యాజ్ మై ఒపీనియన్ ఇట్స్ వేస్ట్. నిత్యావసర ధరల ప్రకారంగా కూడా అన్ని ప్రకారంగా వేస్ట్ అది. ఇప్పుడే బావుందంటారు. ఇప్పుడే బాగానే ఉంది. సామాన్యులకి అన్ని అందుబాటులో ఉన్నాయి. అందుబాటులో ఉంది. స్కీమ్స్ పెడతా అన్నారు కానీ న్యూ గవర్నమెంట్ వాళ్ళ బొక్కలు తీసుకోవడానికే సరిపోతారు. పాత గవర్నమెంట్ బొక్కలు. ఆ టైం కాదులే కానీ ప్రస్తుతానికైతే మనకి ఏవైతే నిత్యావసర ధరలు ఉన్నాయో, ఈ ధరల వరకైతే బానే ఉంది కదా! లేదు. ఆకాశాన్నే మంటలేదు. నార్మల్‌గా సామాన్య ప్రజలందరికీ అందుబాటులో ఉన్నాయి. అట్లా ఉంది. అందుబాటులో. ఓవరాల్‌గా ఏమనిపిస్తుంది గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూస్తూ? సాటిస్ఫై. ఇట్లా మార్కెట్‌కొచ్చారు. ఎట్లా ఉన్నాయి మార్కెట్‌లో రేట్స్ ఎట్లా ఉన్నాయి ముఖ్యంగా? పర్వాలేదు, అందుబాటులో ఉన్నాయి. నడుస్తున్నాయా? లేదులెండి, పర్వాలేదు, అందుబాటులో. మనకి అందుబాటులోనే. మిగతా అండి పప్పులు కావచ్చు, అంటే కందిపప్పు కావచ్చు, లేదంటే ఆయిల్ ప్యాకెట్స్ ఆయిల్ కావచ్చు, అవి ఎట్లా ఉన్నాయి రేట్? కందిపప్పు అంటే కొంచెం ఎక్కువగానే ఉంది. ఆయిల్ ప్యాకెట్లు అంటే ఒక రూ. 5 అటు ఇటుగాను.
అవి అందుబాటులో ఉంది. ఇప్పుడు ఏదైతే నిత్యావసర వస్తువులు ఏవైతే ఉన్నాయో ఈ వీటి ధరలు చూసుకుంటే గత ప్రభుత్వంలో ఎట్లా ఉన్నాయండి? ఇప్పుడు ఎట్లా ఉన్నాయండి? ఇప్పుడే బాగున్నాయి అనిపిస్తుంది. అందుబాటులో రైతులకి ఎక్కువ ఉండేవండి ఇంకా? కొంచెం ఎక్కువ అనిపించినాయి. ఎట్లా ఉందండి? ఈ ప్రభుత్వం నడిచే తీరు కావచ్చు, చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయాలు కావచ్చు, ఏమనిపిస్తుంది? చంద్రబాబు పాలన కోసం ఏం చెప్తారు? ఫ్యూచర్‌కి ఉపయోగపడే నిర్ణయాలే జరుగుతున్నాయి. యూత్‌కి కూడా ఎంప్లాయ్‌మెంట్ పరంగా కానీ, అట్లాగని కానీ నిర్ణయాలు పర్వాలేదు. అన్నీ అమలు జరిగినాయి అంటే పర్వాలేదు మంచిదే. ఎట్లా ఉండదండి? 5 ఏళ్ళు పరిపాలన చూసారు కదా! ఏమనిపించింది 5 ఏళ్ళు పరిపాలన చూస్తే? 5 ఏళ్ల పరిపాలనలో కొంత ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు ఏంటంటే అన్నా క్యాంటీన్‌లని కొన్ని పేదలకి ఆ రకంగా కొంత భోజనం వసతి గాని, టిఫిన్ గాని అలాగా కొన్ని ఆ సరుకులు కూడా అందుబాటు ధరలోనే ఉన్నాయి. ఇప్పుడు మెయిన్ లా అండ్ ఆర్డర్ కంట్రోల్‌లో ఉందని నా అభిప్రాయం. ముఖ్యంగా ఉపాధి చూసుకుంటే గతంలో రాష్ట్రంలో ఉపాధి దొరికేది కాదనేవారు. సో, ఇప్పుడు ఎట్లా ఉందండి ఉపాధి? ఉపాధి కూడా పనులు బాగానే ఉన్నాయి. అందరికి ఇబ్బంది లేకుండా కూలీల వాళ్ళకి ఇబ్బంది లేకుండా బాగానే పొందారు. అభివృద్ధి కూడా అవుద్దంటారా? ఈ 5 ఏళ్ళు గతంలో 30 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయిందని చెప్తున్నారు. సో, ఇప్పుడేనా రాష్ట్రం అభివృద్ధి చెందుద్దండి. ఎందుకంటే కొన్ని ఇండస్ట్రియల్ పరంగా కానీ, ఐటీ సెక్టర్ రంగంలో కానీ బాగానే అభివృద్ధి చెందుద్ది. దానివల్ల యువతకి ఎంప్లాయ్‌మెంట్ కూడా బాగానే ఉంటుంది. అభివృద్ధి అనేది రాష్ట్రానికి అవసరం కాబట్టి చంద్రబాబు నాయుడు మరి 2047 అంటున్నారండి. మరి సో, చేయగలుగుతారా? విజన్ 2047 చూడాలి 2047 రీచ్ అవుతారేమో అనేది నమ్మకం. నా పేరు సత్యనారాయణ అండి. ట్రెండ్‌సెట్ మెడోస్ దేవీనగర్‌లో ఉంటాను. ఓకే. ఎట్లా ఉన్నాయండి మార్కెట్‌లో ధరలు ఎలా ఉన్నాయి? ధరలు రీజనబుల్‌గానే ఉన్నాయండి. పెద్ద ఎక్కువ కూడా ఏం లేదు. టమాటా ధర అయితే బాగా తక్కువ ఉంది. క్వాలిటీ కూడా బాగానే ఉన్నాయండి. అంటే నిత్యావసర వస్తువులు అంటే ఇంకా గ్రోసరీస్ లైక్ ఐటెమ్స్ అవి ఎట్లా వస్తాయి? మరి ఇక్కడ కూరగాయల మార్కెట్ అండి ఇది. ముందు గ్రోసరీస్ కూడా మనం పర్చేజ్ చేస్తుంటాం కదా ఫ్రీక్వెంట్. రెగ్యులర్‌గా గ్రోసరీస్ అయితే కొద్దిగా ఎక్కువ రేట్ పెరిగిందండి. కూరగాయలు అయితే బాగానే ఉన్నాయి. ఫ్రూట్స్ కూడా బాగానే రీజనబుల్ రేట్ ఉన్నాయి. అంటే ముఖ్యంగా గ్రోసరీస్ పరిస్థితి చూసుకుంటే గతంతో కంపేర్ చేసుకుంటే బెటర్‌గా ఉందా? లేదంటే హైక్ బాగా పెరిగిందా? పెరిగిందండి. గ్రోసరీస్ రేట్ పెరిగింది కానీ కూరగాయలు స్టేబుల్‌గా ఉన్నాయండి. మార్కెట్ బాగుంది. అవును.